అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యం. కోర్టు వాయిదాకి డుమ్మ కొట్టిన రోడ్లు భవనాల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఏళ్ల తరబడి చోడవరం నియోజకవర్గంలో ఉన్న బిఎన్ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితిలో ఉండడంతో న్యాయవాదులు చోడవరం కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు గతంలోనే దాఖలు చేశారు. ఈ కేసు కోర్టులో వాయిదా ఉండగా కనీసం రోడ్ల పరిస్థితి, పురోగతిపై వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు కోర్టుకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది కండ్రేగుల డేవిడ్ విలేకరులతో మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గంలో భీమిలి టు నర్సీపట్నం రోడ్డు బాగా పాడైపోయి గతుకులమయంగా తయారై శిథిలావస్థకు చేరడంతో న్యాయవాదులు ఫణిభూషణ్, భూపతిరాజు రోడ్ల దుస్థితిపై మండల లీగల్ సెల్ అథారిటీ ప్రీ లిటిగేషన్ కేసు వేశారు. దీనిపై వాయిదాలు జరగడం, అధికారులు ఈ నెల ఆఖరులో రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయిస్తామని కోర్టులో గతంలో చెప్పారు. శనివారం కోర్టు వాయిదాకు హాజరై రోడ్ల నిర్మాణ పరిస్థితి, పురోగతిపై నివేదిక ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులు ఎవరూ హాజరు కాకపోవడం చాలా దారుణం. ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించి చోడవరం కోర్టు సివిల్ జడ్జి ఈ నెల 28కి వాయిదా వేశారు. అనకాపల్లి జిల్లాలో చేరినటువంటి సబ్బవరం నుంచి నర్సీపట్నం వరకు, అలాగే అనకాపల్లి నుండి మాడుగుల వరకు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్ల దుస్థితి మీద చోడవరం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు భూపతిరాజు గారు, అలాగే భరత్ భూషణ్ గారు అన్న అడ్వకేట్లు పిటిషనర్లుగా ఈ ఆర్ఎన్బి రోడ్ల దుస్థితి మీద చోడవరం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు ఒక ప్రీ లిటిగేషన్ కేసును వేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఈ పిఎల్సి క్రిందటి సంవత్సరం 7వ నెలలో మనం ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ముందు వేయడం, దాని మీద 9th ఎడిషనల్ జిల్లా జడ్జి చోడవరం వారు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆ చైర్మన్ గారు ఈ అధికారులందరికీ, ఆర్ఎన్బి అధికారులకి, జేఈ గారికి, ఈఈ గారికి, ఎస్సీ గారికి, అలాగే చోడవరం తహసీల్దారు, ఎంపీడీఓతో సహా నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ రోడ్ల పనుల్లో కదలిక లేకపోవడం వల్ల, రోడ్ల దుస్థితి మీద, రోడ్లు పూర్తిగా గోతులమయమై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరి మీద తీవ్ర ప్రభావం చూపించడం వల్ల, అలాగే వారి ఆరోగ్యం పూర్తిగా పాడవడం, యాక్సిడెంట్లకు గురవడం, అలాగే వెన్నుముక దెబ్బలు తగులుతూ ఉండడం, అలాగే ఈ విద్యార్థులకు కానీ, ప్రయాణికులకు కానీ, స్త్రీలకు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ రోడ్డు మీద ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, 2 వీలర్స్ మీద కానీ, కార్ల మీద కానీ, బస్సుల మీద కానీ ప్రయాణికులందరూ కూడా తీవ్ర యాతన పడుతున్న సందర్భాల్లో, చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఈ ప్రీ లిటిగేషన్ కేసుని మనం కోర్టులో వేసిన దాని మీద వారు ఆర్ఎన్బి అధికారులు మీనమాంశాలను లెక్క పెడుతూ కోర్టుకి పలు రకాల సాకులు చూపిస్తూ, కారణాలు చూపిస్తూ వాయిదాలు వేసిన దాని మీద ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఈ ఆర్ఎన్బి అధికారులతో పాటు స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్ఎన్బి వారిని, అలాగే చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్ఎన్బి వారిని, అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ సమస్య మీద వారి స్పందనను కోరుతూ. దానిపై ఈ కాంట్రాక్టర్తో సహా జిల్లా అధికారులు, ఎస్సీ గారు, ఆర్ఎన్బి ఎస్సీ గారు, ఆర్ఎన్బి ఈఈ గారు కూడా ఈ అథారిటీ వారి ముందు హాజరయ్యి ఈ మార్చి 2026 నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ఈ రోడ్డుని నిర్మించి వినియోగంలోకి తీసుకొస్తామని వారు రాతపూర్వకమైన హామీ ఇచ్చారు. అలాగే కోర్టు ముందు వారు పూర్తిగా సంపూర్ణంగా ఈ వర్క్ని కంప్లీట్ చేస్తామన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ ప్రజలందరూ నమ్మారు, అలాగే పిటిషనర్లు నమ్మారు, కోర్టు వారు కూడా నమ్మారు. అయితే ఈరోజు 7/3/2026 నాటికి వాస్తవ పరిస్థితి ఏమైందంటే, కేవలం అనకాపల్లిలో తుంపాలు దాటిన దగ్గర నుంచి వెంకన్నపాలెం అన్న ఏరియా వరకు కేవలం ఒక 6 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ఈ రోజుకి కంప్లీట్ అయిన సందర్భం కనపడుతుంది. ఇప్పుడు వెంకన్నపాలెం నుంచి మాడుగుల వరకు కానీ, అలాగే సబ్బవరం నుంచి నర్సీపట్నం వరకు కానీ ఈ రోడ్డు పనుల్లో ఎటువంటి పురోగతి రాలేదు. అలాగే కొత్తగా కలవట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు ఏమీ కూడా స్పీడ్గా తీసుకోవటం లేదు. అలాగే వడ్డాదిలోని విజయరామరాజపేటలోని ఆల్రెడీ కూలిపోయి పూర్తిగా ఈ రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన ప్రస్తుత సందర్భంలో ఆ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వారు కానీ, గవర్నమెంట్ వారు కానీ. కాబట్టి వారు ఏదైతే కోర్టు ముందు హామీ ఇచ్చారో మార్చి నెలాఖరికి పూర్తి స్థాయిలో రోడ్డును వినియోగంలో తీసుకొస్తానన్న వారి యొక్క మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనబడటం లేదు. ఈ కనబడలేని సందర్భంలో ఈరోజు కోర్టులో ఉన్న వాయిదాకి వారు హాజరయ్యి వారి తాలూకా కార్యాచరణ ఏ రకంగా పూర్తి చేద్దామని అనుకుంటున్నారు, ఏ రకంగా ఎంతవరకు పనుల పురోగతిని తీసుకొచ్చారు, వారి మాటగా మేము పిటిషనర్లు, అలాగే అడ్వకేట్ నేను కండ్రేగుల డేవిడ్ అన్న అడ్వకేట్ నేను చాలా ఎదురు చూసాం ఈరోజు వాయిదా కోసం. అయితే ఈరోజు
చిత్రంగా అధికారులందరూ కూడా గైరాజరైన సందర్భం. పూర్తిగా అసలు వాయిదాకి కోర్టుకి రాలేదు. పైగా కోర్టు ఎదుట హాజరయ్యి వారి యొక్క పనిలో ఉన్న పురోగతిని తెలియజెప్పాల్సింది పోయి ఓ నిర్లక్ష్య ధోరణి కోర్టు వైపు చూపించిన సందర్భం ఈరోజు మేము కోర్టులో గమనించాం. ఈ సందర్భంగా ఆ ప్రజల తరపున, అలాగే ఈ బాధలు పడుతున్న ఈ బాధితులందరి తరపున, మీ పిటిషనర్ల తరపున మేము కోర్టు వారికి విన్నవించుకున్నది ఏంటంటే, క్రిందటి వాయిదాకి వారు ఇచ్చిన హామీ మేరకు కోర్టుకి హాజరయ్యి ప్రస్తుత పరిస్థితిని అప్రైజ్ చేయవలసిన, తెలియజెప్పవలసిన బాధ్యులైన వ్యక్తులు, బాధ్యతాయుతమైన అధికారులు కోర్టునే నిర్లక్ష్య ధోరణిలో ఉండడం వల్ల అసలు పనుల్లో నిర్లక్ష్యం ఉంది, ప్రజల పట్ల నిర్లక్ష్యం ఉంది, విషయంలో నిర్లక్ష్యం ఉంది. కోర్టుకి మొన్నటి వరకు హాజరయ్యే విషయం చెప్పిన వాళ్ళు ఈ కోర్టు వాయిదా కూడా నిర్లక్ష్యం చూపిస్తే, ఈ పద్ధతి అంతా చూస్తుంటే పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబించినటువంటి ఈ అధికారులకి నోటీస్ ఇప్పించవలసిందిగా మేము అభ్యర్థించిన మేర కోర్టు వారు విషయాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, అలాగే ఎస్సీ ఆర్ఎండ్బి, ఈఈ ఆర్ఎండ్బి, జేఈ ఆర్ఎండ్బి, కలెక్టర్ అనకాపల్లి, అలాగే ఆర్డీఓ అనకాపల్లి, తహసీల్దార్ ఎంఆర్ఓ, తహసీల్దార్ చోడవరం, అలాగే ఎంపీడీఓ చోడవరం వారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది.